దేవునికి స్తోత్రము. అనుదిన దేవుని వాక్య ధ్యానమునక ఈరోజు 2024 సంవత్సరము ఏప్రిల్ నెల 23వ తారీఖు. ఈరోజు ధ్యాన వాక్యము పరిశుద్ధ గ్రంథము నుండి యోబు గ్రంథము 23వ అధ్యాయము 10వ వచనాన్ని మనం ధ్యానించుకుందాము. నేను నడుచు మార్గము ఆయనకు తెలియను, ఆయన నన్ను శోధించిన తరువాత నేను సువర్ణము వలె కనబడుతును. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ధ్యాన వాక్యము మనము నడుచు మార్గము దేవునికి తెలుసును అన్నటువంటి విషయాన్ని, ఆయన చిత్తాన్ని మనం ధ్యానించుకుంటున్నాము. దేవుని దృష్టిలో యథార్థవంతుడును న్యాయవంతుడును అయినటువంటి యోబు, ఈయన దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. ఇంత దేవునికి ఇష్టమైనటువంటి యోబు ఎంతో ఆదరణకరమైన హామీ కలిగి ఉన్న తన మనసులోని ఉద్దేశాన్ని ఈ ధ్యానవాక్యంలో తెలుపుచున్నాడు. యథార్థంగా యోబు దేశ ప్రజలందరిలోనూ ఐశ్వర్యవంతుడు, గొప్ప ప్రముఖుడు కూడా. యోబు తను నడిచే దారి ఎంత అధ్వాన్నంగా అస్తవ్యస్తంగా ఉన్నప్పటికీ అది దేవునికే తెలుసు అంటున్నాడు యోబు. యోబు నడుచు మార్గం ఎంత భయంకరంగా ఉన్నను దేవుణ్ణి ఆధారం చేసుకుని నడక సాగిస్తే దేవుడు తప్పకుండా నడుస్తున్న వానికి ఆ మార్గమును సరిచేసి నడకకు సులువైన మార్గాన్ని ఏర్పాటు చేస్తాడు అన్న విషయాన్ని మనము యోబు గ్రంథం నుండి మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాము. మన అడుగుల్ని సరిగా వేయించే సర్వశక్తిమంతుడు మనకున్నాడు. మన అడుగులు ఎప్పుడు తప్పటడుగులుగా పడవు, దారి తప్పవు. ఎందుకంటే మన అడుగుల్ని సరిగా వేయిస్తాడు మన శక్తివంతమైనటువంటి మన దేవుడు, మన ప్రేమ కలిగినటువంటి తండ్రి. అది ఎలాంటి మార్గమైన అంతా దేవునికి తెలుసు. పూర్వకాలంలో ఐగుప్తు సైన్యాలు నడుస్తున్న దారికి చీకటిని, ఇశ్రాయేలు ప్రజలకు నడుస్తున్న దారికి వెలుగును ఇచ్చే అగ్నిస్తంభం, మేఘస్తంభం ఏర్పాటు చేసిన దేవుడు ఆయనను ఆశ్రయించిన వారికి ఏ విధంగా మేలు చేయాలో ఆ ప్రకారంగానే మేళ్ళు తప్పకుండా చేస్తాడు. అన్నింటిలోనూ దేవుణ్ణి చూస్తూ ఉన్న యోబులో విశ్వాసం పరిపక్వమైంది. ఊజు దేశపు సంపన్నుడు తన బూడిదలో కూర్చుని ఉండి కూడా ఏమంటున్నాడంటే, దేవుడు నన్ను సంహరించిన, నేను ఆయనలో నమ్మకం ఉంచుతాను. అది విశ్వాసము, నమ్మకము, యోబుకున్నటువంటి నమ్మకము. ఏది ఏమన్నప్పటికీ, సర్వం మునిగిపోయినా సరే ఆయనకి దేవుడున్నాడు, నా దేవుడు గొప్పవాడు అన్నటువంటి నమ్మకమైన విశ్వాసం గల యోబు, నా మార్గము ఆయనకు తెలియను, ఆయన చేత నేను శోధింపబడిన తరువాత నేను సువర్ణము వలె కనపడుతును అని యోబు అంటున్నాడు. ఎంత విశ్వాసం, ఎంత విశ్వాసం యోబుకి! నిజంగా ప్రియ దేవుని బిడ్డలారా, మనము నిత్యము మనలను కాపాడుచున్న మన దేవుని యందు నమ్మిక ఉంచి విశ్వాసముతో ప్రార్థన చేయుచుండవలెను. ఆకాశము నుండి చూచుచున్న మన దేవుడు మన అవసరాలను తీరుస్తాడు. ఆ తీరుస్తాడన్నటువంటి నమ్మకము, విశ్వాసము కలిగే మనము దేవుని యందు నిరీక్షణతో ఉండాలి. విశ్వాసం అన్నది పూర్ణ శక్తితో విశ్వసించి దేవుని వైపు మనము తిరగాలి. విశ్వాసమే అన్నిటికీ కారణం. విశ్వాసం అనేది శక్తి కలిగినటువంటిది. ఆ విశ్వాసముతో దేవుడు చేయవలసిన సహాయం మనకు తప్పకుండా చేస్తాడు. అందుకని మనం ఏం చేయాలంటే, నిత్యము దేవుని యందు తిరిగి దేవుని నమ్మి మనము ఎడతెగక ప్రార్థన మనం చేస్తూ ఉండాలి.
ప్రార్థన చేసుకుందాం. కృపగల తండ్రి, జీవముగల నాయన, నీ పాదములు స్తోత్రములు. నాయన, నీ దివ్య వాక్యాన్ని మేము నిత్యము తండ్రి ధ్యానించుకునే అంత గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు నీ ఘనమైన స్తోత్రములు తండ్రి. కృపగల నాయన, నేటి ధ్యాన వాక్యమును వినిచున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించి కాపాడయ్యా. ఏ బిడ్డకి ఎలాంటి సహాయము కావలసి ఉన్నదో తండ్రి, ఆ బిడ్డలు కట్టి సహాయాన్ని తండ్రి నువ్వు అనుగ్రహించిన ఆయన నీకు స్తోత్రములు తండ్రి. కృపగల ప్రభువా, మేము ఎల్లప్పుడూ తండ్రి నీ యందు విశ్వాసముతో తండ్రి, బహునమ్మకముతో తండ్రి మేము జీవించే భాగ్యాన్ని మా హృదయాలలో తండ్రి నిండైనటువంటి నమ్మకము, విశ్వాసము కలిగి నిన్ను ఎల్లప్పుడూ స్తుతించుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహించి నీ అపారమైనటువంటి ప్రేమను మేము పొందుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని తండ్రి ఈ మనవులన్నీ యేసయ్య పుణ్యనామమున వినయముగా వేడుకొంచుంటున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మనలందరినీ బహుగా దీవించుగాక. ఆమేన్.